ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 5. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. యెషయా గ్రంథం 32:2. 9వ శిఖరం. నిన్ను రక్షించిన తర్వాత నీకు గొప్ప దాగుచోటుగా నేను నీకుందును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎంతటి ఆధిక్యత మనది! అపాయములోనున్న అనేకులు నీ యొద్దకు వచ్చి నీ సహాయమును కోరుచు, మా కొరకు దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు. క్లిష్ట పరిస్థితులు, విచారములలోనున్నవారు నీ యొద్దకు వచ్చుదురు. గొప్ప అవసరతలోనున్న వారందరికీ ఆదరణకు, బలమునకు నీవు కారణమవుట అనున్నది నీ గొప్ప ఆధిక్యత. ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయనే నీకు ఆశ్రయస్థానముగా నుండి నిన్ను ఇతరులకు ఆశ్రయస్థానముగా మార్చును. 10వ శిఖరము. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. యెషయా గ్రంథం 33:17. మన ప్రభువును మహిమలో చూతుమనున్నదియే మన నిరీక్షణ. మహిమగల రాజును మనము కన్నులారా చూచెదము. బైబిలులో 3 స్థలములలో మన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పిలువబడుచున్నాడు. ఆయన 2వ పర్యాయమున తన బలాఢ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచెదము. 11వ శిఖరము. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. యెషయా గ్రంథం 34:4. తన స్వకీయ సంపాద్యముగా ప్రభు మనలను ఎలాగు చేసుకొని ఉన్నాడో అనే విషయమును మనకిచ్చట జ్ఞాపకము చేయబడుచున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకొనలేదు. మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా యథార్థముగాను, ఆనందముగాను, ధైర్యముతోనూ, మహిమగల అక్షయ దేహములతో నిరంతరముండునట్టి పరలోక రాజ్యములో నివసించుదమని చెప్పగలము. ఇది రక్షణ యొక్క మరి ఒక శిఖరము. ఎన్నటికి గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తం మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.